అట్లున్నది పరిస్థితి మొత్తం మీద. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఏ పదవిలలో చూసినా కానీ రాజకీయానికి సంబంధించి ఇటు విద్యా వైద్యంలకు సంబంధించి దేనికి సంబంధించి చూసినా కానీ ఒక సామాజిక వర్గమే ఏలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని మీద అవగాహన అంటే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు దాచిపెట్టింది. అంటే ఎవరి లెక్క ఎంతో చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి మా లెక్కలు దాచిపెట్టడం మీరెందుకు, మీ లెక్కలే మేము చెప్తామని చెప్పేసి తీన్మాన్ మల్లన్న ఇదంతా కథ కార్యక్రమం అంతా నడుస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి. తర్వాత ఎవరు ఎంతో వాళ్ళకంత వాటా ఉన్నదా లేదా అని చూసినప్పుడు కనీసం దరిదాపుల్లో కూడా కనీసం అక్కడ అంటుముట్టనట్టు పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇక్కడ బీసీలకు సంబంధించి. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అందుకని మరీ చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ జరుగుతున్నది ఏంది, రాజకీయంగా తర్వాత సామాజికంగా ఆర్థికంగా ఆర్థిక మూలాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం పైన ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 100% మనకు ఒక్కసారి ఇట్లా మెలకు వస్తుంది. అటువంటిది రావాలని చెప్పేసి ఈ ప్రయత్నం.